ఇంధన పొదుపు అలవాటుగా మారాలని, తద్వారా విద్యుత్ పొదుపు కావడమే కాకుండా అవసరాలకు సరిపడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నందు స్టేట్ ఎనర్జీ కన్ఫర్మేషన్ మిషన్ ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా విద్యుత్ పొదుపు కావడమే కాకుండా అవసరాలకు సరిపడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపు అవగాహన తప్పనిసరి అన్నారు. సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడుదామని, 60% పైగా విద్యుత్ ఆదా చేద్దామన్నారు. యూనిట్ విద్యుత్తును ఆదా చేయడం వల్ల 2 యూనిట్ల ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, విద్యుత్ శాఖ అధికారి డిఏ నాగేశ్వరరావు, ఏడీఏసీఆర్ నాయక్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాలు ఈ ప్రభుత్వం ఈరోజు ఈ మంత్ అంతా కూడా చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈరోజు మార్కాపూర్లో విద్యుత్ సంస్థ సంబంధించినటువంటి అధికారులందరూ, అధికారులు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహన అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే చాలామంది ఏదో ప్రభుత్వ సొమ్ములే, లేదంటే గవర్నమెంట్ వాడిదిలే అనేటువంటి చులకన భావన అయితే కొంత ఉంది. ఆ చులకన భావం పోవాలా, ఇది మనది, మన అందరిది అనేటువంటి బాధ్యత అనేది గుర్తెరిగేలా చేయాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, దారిన పోతూ ఉంటే మిట్ట మధ్యాహ్నం కూడా కరెంటు స్తంభాలకు లైట్లు వెలుగుతూ ఉంటాయి. కానీ ఎవడు పట్టినా గవర్నమెంట్ సొమ్ములే, మనకేం సంబంధంలే అని చెప్పి ఎవడు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తూ ఉంది. ఆ నష్టం అనేది మనం నివారించగలిగితే అదే సొమ్ముని ఇంకా కొంత వేరే ఇతర అవసరాలకు కావచ్చు, లేదంటే ఇతర డెవలప్మెంట్స్ కావచ్చు, వాటికి కూడా ఉపయోగించుకునే మాట అయితే మనం పారిశ్రామికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాం, వృద్ధిలోకి పోతాం. అదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా, ప్రతి ఒక్కరి కుటుంబం బాగుపడాలా, ప్రతి ఒక్కరికి కూడా పారిశ్రామిక అవసరాలు కానీ లేదంటే ఇతర అవసరాలు కానీ తీరే విధంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడాలా అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మా విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ శాఖలో చాలా వరకు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ఈరోజు చాలా వరకు క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కొన్ని వేల యూనిట్ల సోలార్ విద్యుత్ తయారయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు కూడా మనం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్రకృతి నుంచి వస్తున్నటువంటి వనరులు ఉన్నాయో వాటిని మనం సేవ్ చేసుకొని, ఏదైతే ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రొడక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా డైవర్షన్స్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు జరిగేలా చేయాలన్న ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.